హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఇది షామీ కంపెనీకి సంబంధించిన ఎంఐ పోర్టబుల్ ఎలక్ట్రిక్ ఎయిర్ కంప్రెషరు. ఇంత టెక్నికల్ వర్డ్ ఎందుకులే కానీ సింపుల్గా ఇది ఒక గాలి పంప్ అనమాట. అంటే మన ఇంట్లో బైక్స్, సైకిల్, అలాగే కారు కావచ్చు, అలాగే వాలీబాల్, ఫుట్బాల్ ఇలాంటివి ఉంటాయి కదా, ఏదైతే మనకి ఎయిర్తో ఉండేవి. సో వాటిని ఫిల్ చేసుకునే ఒక సింపుల్ ఎలక్ట్రానిక్కి సంబంధించిన ఒక ఎయిర్ కంప్రెషరు, లేదంటే సింపుల్గా ఒక గాలి పంప్ అనమాట. ఇది రీసెంట్గానే షామీ కంపెనీ మన ఇండియాలో లాంచ్ చేస్తుంది. దాదాపు ఒక 20 రోజుల క్రితం దీన్ని వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ కింద తీసుకొచ్చారు. దీని ప్రైస్ మనకి 2,300 రూపాయలు ఉంటుంది. ఆల్మోస్ట్ అలా ఒక 20 డేస్ బ్యాక్ దీన్ని బుక్ చేశాను. ఈరోజు మనకి ఇది డెలివరీ అయింది. ఇక ఈరోజు నేను మీకు ఈ ఎంఐ ఎయిర్ ఎలక్ట్రిక్ కంప్రెషర్ ఎలా వర్క్ చేస్తుంది, దీంట్లో ప్రెజర్ రేంజెస్ ఏంటి, అలాగే దీని బాక్స్లో మనకి ఏమేమి వస్తాయి, దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అసలు ఇది ఎలా ఉంటుంది చూడటానికి, ఇది ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి బాక్స్ పైన ఎంఐ పోర్టబుల్ ఎలక్ట్రిక్ ఎయిర్ కంప్రెషర్ అని రాస్తుంది, డిజిటల్ ప్రెజర్ డిస్ప్లే అని రాస్తుంది. ఇక్కడ మనకి డిస్ప్లే ఉంటుంది అనమాట ఈ డివైస్ మీద. మనం సైకిల్ షాప్కి వెళ్ళినప్పుడు మన బైక్ ఫ్రంట్ టైర్ ముందు జనరల్గా 40 పెట్టుకోండి, బ్యాక్ టైర్ 45 పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు కదా. ఆ ప్రెజర్ రేంజెస్ అనేవి దీంట్లో మనం అడ్జస్ట్ చేసుకొని మిడిల్ బటన్ ప్రెస్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా విత్ ఇన్ షార్ట్ టైంలోనే మనకి ఆ టైర్ అనేది గాలిని ఫిల్ చేస్తుంది. ఇదే దీన్ని చేసే పని. జనరల్గా ఇది ఒకసారి ఛార్జ్ అవ్వడానికి నియర్లీ మనకి 2 నుంచి 3 గంటల వరకు టైం అయితే పడుతుంది. 2000 mAh బ్యాటరీ ఉంటుంది దీంట్లో, లిథియం అయాన్ బ్యాటరీ. సో ఇది ఒక్కసారి ఛార్జ్ చేసుకున్న తర్వాత దాదాపు 5 కార్ టైర్లు మనం ఫిల్ చేసుకోవచ్చు. ఒక్క ఛార్జ్లో మనకి 5 కార్ టైర్లు ఫిల్ చేయగలదు, లేదంటే ఒక్క ఛార్జ్లో మనకి 8 బైక్ టైర్స్ ఫిల్ చేయగలదు, లేదంటే ఒక్క ఛార్జ్లో మనకి 10 సైకిల్ టైర్స్ ఫిల్ చేయగలదు. అలాగే నెంబర్ ఆఫ్ మనకి వాలీబాల్స్, ఫుట్బాల్స్ లాంటివి ఉంటాయి కదా, అవి కూడా మనం ఫిల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా రకరకాలుగా పర్పస్లు దీంట్లో మనకి యూజ్ అవుతుంది. అలాగే డిఫరెంట్ ప్రెజర్ రేంజెస్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. అంటే మనం బార్స్లో కానీ లేదంటే పిఎస్ఐస్లో కానీ మనం దీంట్లో ప్రెజర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. బార్స్లో అయితే మనకి 0.2 నుంచి 10 బార్ వరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే పిఎస్ఐస్లో అయితే అంటే మనం జనరల్గా బైక్కి 45, 40 అని చదువుతూ ఉంటాం కదా, అలాంటిది అయితే మనకి 3 నుంచి 145 వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. సో ముందైతే మనం దీంట్లో ఏమేమి ఉంటాయో ఒకసారి చెక్ చేద్దాం. అలాగే ప్రాక్టికల్గా మన ఇంట్లో ఉన్న కారు, అలాగే బైక్, ఇవి కూడా మనం ఫిల్ చేసుకోవడం ఒకసారి చూపిస్తాను. మా ఇంట్లో ఉన్న బైక్ అలాగే కార్ కూడా ఫిల్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందన్నది. ఇక్కడ మనకి ప్రెజర్ ప్రీసెట్ ప్రెజర్స్ అని ఉంది, అంటే డిఫాల్ట్ వాల్యూస్ కూడా మనం దీంట్లో ఇచ్చుకోవచ్చు. అలాగే స్మాల్ అండ్ కన్వీనియంట్ బిల్ట్ ఇన్ లిథియం బ్యాటరీ అని రాస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కంటెంట్స్ ఏమేమి మనకి బాక్స్లో వస్తాయి ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ రాశారు. అలాగే ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ వీళ్ళు ఇక్కడ రాశారు. యాక్చువల్గా ఇది చైనాలో ఎప్పుడో లాంచ్ అయిపోయింది, మన ఇండియాకి మాత్రం కొంచెం లేట్గానే తీసుకొచ్చారు. అరౌండ్ ఒక 20 డేస్ బ్యాక్ అనుకుంటా మన ఇండియాలో దీన్ని అనౌన్స్ చేశారు. సో ఈరోజు నాకు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లో ఈరోజు వచ్చింది. 2,300 రూపాయలు పెట్టి దీన్ని నేను కొన్నాను. సో మా ఇంట్లో కూడా బైక్స్ అలాగే కారు మా మామగారు ఉంది కాబట్టి సో వాటికి యూజ్ అవుతుందని చెప్పి ఇదైతే నేను తెప్పించాను. ఒకసారి చూద్దాం బాక్స్ ఓపెన్ చేసి. సో బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకు ఒక చిన్న కాటన్ బాక్స్ అయితే ఉంది. సో దీంట్లో మనకి డివైస్ ఉంది. ఫస్ట్ డివైస్ మనం పక్కకు పెట్టేద్దాం. కొంచెం వెయిట్ ఉంది, ఎవరైనా మనకి ఇది 450 గ్రామ్స్ వరకు అయితే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అలాగే లోపల మనకి యూజర్ మాన్యువల్ ఎలా యూజ్ చేయాలి, సో ఏమేమి ప్రెజర్స్ దీంట్లో సపోర్ట్ చేస్తుంటాయి, అలాగే బైక్కి ఎంత, అలాగే కార్కి ఎంత, ఇన్ఫ్లేషన్ ప్రెజర్ సెట్టింగ్స్ మొత్తం కూడా దీంట్లో వీళ్ళు రాశారు. అలాగే చిన్న మనకి ఒక పౌచ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, క్యారీ పౌచ్ అనమాట. ఒకవేళ మీరు కార్ వాడుతున్నారు అనుకోండి, దీంట్లో పెట్టేసుకొని మన కార్లో బ్యాక్ సైడ్ మనం ఎక్కడ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. బరువు కూడా పెద్దగా ఏం లేదు కాబట్టి ముందు మీరు డాష్ బోర్డ్లో లాంటి దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు, ఇది ఇందులో ఉంది. ఇది కూడా మీకు తీసి చూపిస్తాను. సో ఇక్కడ చూసారు కదా, మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంది. ఇది మనకి మైక్రో యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి రెగ్యులర్గా ఒక వాల్ అయితే ఉంది, అంటే పిన్ అనమాట. మన వాలీబాల్, ఫుట్బాల్కి సంబంధించిన పిన్ ఉంటుంది కదా, ఆ పిన్ కూడా ఒకటి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో వాటి కోసం ఇది యూజ్ అవుతుంది. సో ఇవన్నీ పక్క పెట్టేద్దాం, మేజర్గా డివైస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఫైనల్గా మనకి డివైస్ చూడటానికి ఇలా ఉంటుంది. కొంచెం వెయిట్గా ఉంది, అలాగే కాంపాక్ట్గా కూడా ఉంది. చేతిలో మనకి స్మార్ట్ ఫోన్ సైజులోనే ఉంది, కానీ కాకపోతే కొంచెం వెయిట్ అయితే ఉంది, 450 గ్రామ్స్ కాబట్టి. అలాగే పైన మనకి ఇది రిమూవ్ చేసుకోవచ్చు. ఇదే మనకి బైక్కి కానీ కారుకి కానీ మనం ఫిల్ చేసుకోవడానికి ఉపయోగపడే ఇన్సర్ట్ పిన్ అనమాట. ఇలా మీరు తీసుకొని సో దీన్ని మీరు కార్కి కానీ బైక్ కానీ పెట్టుకోవచ్చు. వెంటనే ఆన్ అయిపోయింది చూడండి. ఇక్కడ మనకి డిజిటల్ డిస్ప్లే అయితే ఉంది. పైన మనకి ఫ్లాష్ లైట్ అయితే ఉంది. ఈ ఫ్లాష్ లైట్ ఎందుకంటే జనరల్గా మీరు నైట్ టైంలో ఏదైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కార్లో కానీ బైక్ మీద కానీ సడన్గా టైర్లో గాలిపోయింది అనుకోండి, మనకు కనిపించదు కదా. దానికోసం ఇక్కడ ఒక ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మీరు ఎలా అంటే పైన ఒక బటన్ ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ బటన్. ఈ లెఫ్ట్ సైడ్ బటన్ వేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఈ ఫ్లాష్ లైట్ అయితే వెలుగుతుంది, అంటే టార్చ్ లాగా ఇది మీకు యూజ్ అవుతుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి ఒక
ఎల్ఈడి లైట్ అయితే కనిపిస్తూ ఉంది బాటమ్ సైడ్. మీకు ప్రెజర్ రేంజెస్ అలాగే మీరు గాలి ఫిల్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మీకు డిస్ప్లే చేస్తుంది, రకరకాలుగా వెలుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి కంట్రోల్ ప్యానల్ ఉంటుంది, మెయిన్ కంట్రోల్ ప్యానల్. మీరు ప్రెజర్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం అలాగే రీసెట్ చేసుకోవడం కోసం కూడా రైట్ సైడ్లో బటన్ ఉంటుంది. ఇది ప్లస్, ఇది మైనస్, ప్రెజర్ పెంచడం తగ్గించడం. అలాగే ఇదేమో రీసెట్ అంటే జీరో వాల్యూ చేసుకోవడం కోసం. అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్నది ఆబ్వియస్గా మనకి ఇది ఫ్లాష్ లైట్ కోసం యూజ్ అవుతుంది. అలాగే మనకి సైడ్స్కి చూడండి అన్ని వైపు కూడా ఎయిర్ వెంట్ అయితే ఉంది, అంటే ఇంటేక్ తీసుకోవడం కోసం గాలి లోపలికి వెళ్ళడం కోసం మనకి ఎయిర్ వెంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చుట్టూ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది చూడండి. అలాగే ఇక్కడ మనకి మైక్రో యూఎస్బీ పోర్ట్కి సంబంధించిన పోర్ట్ ఉంది, అంటే మీరు ఛార్జింగ్ చేసుకోవడం కోసం ఇది చూస్తుంది. ఇక్కడ డిస్ప్లే మీరు చూడండి, మీకు డిజిట్స్లో ఉంది, మీకు డిజిటల్ డిస్ప్లే పిఎస్ఐ ఫార్మాట్లో ఉంది. అలాగే మీరు ఇంకొక ఫార్మాట్ అంటే మీరు బార్స్లో కూడా పెట్టుకోవచ్చు దీన్ని. ప్రెజర్ అనేది మీరు ఇలా మార్చుకోవచ్చు, అలాగే తగ్గించుకోవచ్చు, ప్లస్ మైనస్. మనకి ఏదైతే బైక్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 40 45 పెడతా ఉంటారు కదా, ఇది పెట్టిన తర్వాత మిడిల్ బటన్ మీరు ప్రెస్ చేయాలి. ఇక్కడ చూడండి మీకు సౌండ్ అయితే వస్తుంది. సో చూసారు కదా సౌండ్ ఇలా వస్తుంది, అలాగే దీంట్లోంచి గాలి అయితే వస్తుంది, చాలా ప్రెజర్గా వస్తుంది. జనరల్గా మనకి సైకిల్ షాప్లో ఉండే మెషిన్ వచ్చినట్టు సౌండ్ అయితే వస్తుంది. అలాగే జనరల్గా మన ఏరియాలో మనం 45 40 ఇలా నెంబర్తో చదువుతూ ఉంటాం కదా, అంటే అది పిఎస్ఐ. మరి కొన్ని ఏరియాస్లో మనకి బార్స్లో కూడా ప్రెజర్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు గాలి ఫిల్ చేయడం కోసం. సో దాంట్లోకి అంటే పిఎస్ఐలో నుంచి మీరు బార్లోకి వెళ్ళడానికి ఈ రైట్ సైడ్ బటన్ ఉంది కదా, సో దీన్ని ఒకసారి ప్రెస్ చేశారనుకోండి మీకు ఇదేంటంటే మీకు ప్రెజర్ని సెట్ చేస్తుంది, అంటే ప్రీసెట్ వాల్యూ లాగా. మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేశారనుకోండి మీకు బార్లోకి వెళ్ళిపోతుంది. సో వీటిని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. జనరల్గా 1.2 1.3 2.1 ఇలా బార్స్ ఉంటాయి కదా. సో మనం ఏదైతే మనం 40 50 అని చదువుతామో, సో కొంతమంది ఏంటంటే కొన్ని ఏరియాస్లో అది బార్స్లో కూడా చెప్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి మళ్ళీ నేను బ్యాక్ టు పిఎస్ఐలోకి వచ్చాను. ఇప్పుడు మనం ఒక ప్రెజర్ సెట్ చేసుకుందాం, అంటే మనకి 45 కావచ్చు లేదంటే 40 కావచ్చు, ఇలా సెట్ చేసుకొని మనం గాలి అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మా ఇంట్లో ఉన్న ఒక బైక్కి అలాగే కార్కి సో మనం గాలి ఫిల్ చేసి ఎంత టైం తీసుకుంటుంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ముందు నేను మా ఇంట్లో ఉన్న సైకిల్కి ఈ ప్రెజర్ పంప్ యూజ్ చేసి గాలిని ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మనకి బాక్స్లో ఒక ఎక్స్ట్రాగా ఒక పిన్ ఉంటుంది. యాక్చువల్గా మనకి డిఫాల్ట్గా వచ్చే పిన్ అనేది ఓన్లీ కార్లకు మాత్రమే సెట్ అవుతుంది. సో దీంట్లో మనకు ఒక ఎక్స్ట్రాగా ఒక పిన్ ఇస్తారు. ఆ పిన్ని మనకి ఏదైతే ఒరిజినల్ పైప్ ఉందో ఆ పైప్కి అటాచ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దెన్ మీరు సైకిల్కి మీరు డైరెక్ట్గా దాన్ని చిన్న రొటేటింగ్ నాబ్ లాగే ఉంటుంది, దాన్ని జస్ట్ మీరు అడ్జస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది లాక్ అయిపోతుంది. సో దీంట్లో మీరు ప్రెజర్ అడ్జస్ట్ చేసి లైక్ మనకి ఒక 5 10 ఇచ్చి దీన్ని గాలిని ఫిల్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. సో సైకిల్ టైర్కి అయితే చాలా తక్కువ టైమే పడుతుంది, బైక్ టైర్కి మనకి అరౌండ్ 8 నిమిషాలు పడుతుంది, కానీ ఇది మాత్రం అరౌండ్ ఒక 2 to 3 మినిట్స్లో అనేది ఫుల్ అయితే అవుతుంది. చాలా సింపుల్గా ఉంది, పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, ఆపరేషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ మనకు మధ్యలో ఒక బటన్ ఉంటుంది, ఆన్ ఆఫ్ బటన్. ఆ ఆన్ ఆఫ్ బటన్ మీరు జస్ట్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ మెషిన్ అనేది స్టార్ట్ అవుతుంది. దెన్ మీకు గాలి అనేది ఫిల్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. నాకైతే సైకిల్ టైర్కి అరౌండ్ ఒక 2 to 3 మినిట్స్లోనే ఫిల్ అయిపోయింది. ఇక ఆ తర్వాత నేను బైక్ కూడా టెస్ట్ చేశాను. బైక్ నాకు అరౌండ్ ఒక 8 నిమిషాలు అయితే టైం పట్టింది. సో మా ఇంట్లో ఉన్న ఒక బైక్కి ముందే గాలి తీసేసి ఆ తర్వాత దాన్ని ఫిల్ చేయడానికి ప్రయత్నం అయితే చేశాను. ఆ తర్వాత నేను మా ఇంట్లో ఉన్న మా మామగారి కార్కి సో గాలిని ఫిల్ చేయడానికి ప్రయత్నం చేశాను. కాకపోతే అప్పుడు వర్షం బాగా వచ్చేసింది. దెన్ నేనేం చేశాను అంటే అతని కార్లో ఉన్న స్టెఫ్నీ టైర్ ఉంటుంది కదా, ఆ స్టెఫ్నీ టైర్ టోటల్గా గాలి రిమూవ్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నాను కదా, తొక్కి చూపిస్తున్నాను. టోటల్గా దాంట్లో ఉన్న గాలిని ముందే రిమూవ్ చేశాను. సో గాలి రిమూవ్ చేసిన తర్వాత దీన్ని జస్ట్ దానికి అటాచ్ చేశాను. అటాచ్ చేసిన తర్వాత సింపుల్ మనకి ఏదైతే ప్రెజర్ ఉంటుందో జనరల్గా మనకి కార్ టైర్కి అరౌండ్ 30 to 35 పెడతా ఉంటారు. కొంచెం లోడ్ ఎక్కువ మంది కూర్చున్నట్టయితే మీరు అరౌండ్ 35 to 40 మధ్యలో కూడా పెడుతుంటారు, కానీ నన్ను అడిగితే స్టాండర్డ్ ఏంటంటే 30 to 35 మధ్యలో పెడతా ఉంటారు. నేను 32 పెట్టాను దీనికి సెట్టింగ్. సో 32 పెట్టి జస్ట్ మెషిన్ అనేది స్టార్ట్ చేశాను. సో నాకు కార్ టైర్ ఫిల్ అవడానికి మాత్రం చాలా టైం పట్టింది, అరౌండ్ ఒక 12 నిమిషాల వరకు అయితే పట్టింది. ఎందుకంటే టోటల్గా మనం జీరో చేసినాం కదా, టోటల్గా ఉన్న గాలిని తీసేసి నేను దీనికి స్టార్ట్ చేశాను కాబట్టి అరౌండ్ నాకు ఒక 12 నుంచి 13 నిమిషాల టైం అయితే పట్టింది. చాలా సింపుల్గా ఉంటుంది, చేతిలో పట్టుకున్నప్పుడు కూడా ఆపరేషన్ ఈజీగా ఉంటుంది. హీట్ లాంటిది ఏం రావట్లేదు, జస్ట్ మనకి కొంచెం వైబ్రేషన్ అయితే వస్తూ ఉంటుంది, ఎందుకంటే లోపలికి ఇన్వార్డ్ ఎయిర్ వస్తుంటుంది కాబట్టి మీకు కొంచెం వైబ్రేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే హీట్ మాత్రం ఏమీ జనరేట్ కాలేదు. అలాగే మా ఇంటి ఓనర్స్కి ఉన్న కియా కార్కి కూడా నేను ఇది టెస్ట్ చేశాను. ఇది కూడా అరౌండ్ మనకి ముందు అంతే టైం పడుతుంది, అరౌండ్ ఒక 12 to 13 మినిట్స్ అయితే టైం పడుతుంది. అలాగే దీంట్లో ఇంకొక అడ్వాన్స్డ్ ఫీచర్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇదేంటంటే జస్ట్ మీరు కార్ టైర్కి కానీ బైక్ టైర్కి కానీ దాన్ని ఇన్సర్ట్ చేసిన వెంటనే మీకు దాంట్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న ప్రెజర్ కూడా చూపిస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కార్కి ఒక 30 to 35 మధ్యలో పెట్టుకుంటారనుకోండి, అందులో 25 ఉందనుకోండి,
25 అని ముందు మీకు డిస్ప్లే చేస్తుంది. ఆ తర్వాత మీరు దానికి అడిషనల్గా ఇంకొక 15 మీరు యాడ్ చేసుకోవాలి. అంటే అరౌండ్ మీకు ఇంకా తక్కువ టైంలోనే అది ఫుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇలా మీరు రకరకాల కార్ టైర్ కావచ్చు, బైక్ టైర్ కావచ్చు, అలాగే సైకిల్ టైర్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఇలాంటివి నెంబర్ ఆఫ్ దీన్ని యూజ్ చేసుకొని మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఈజీగానే మీకు గాలిని ఫిల్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంది, పోర్టబుల్గా ఉంది. ఎవరైతే బైక్ అలాగే కారు, ఒక్కొక్కళ్ళ ఇంట్లో 2-3 బైకులు ఉంటాయి, 2-3 కార్లు ఉంటాయి కదా, సో ఇలాంటి వాళ్ళకి మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. జస్ట్ మనకి 2300 రూపాయలు మాత్రం ఇది ఒక కాంపాక్ట్ డివైస్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మనం ఎటైనా వెళ్తున్నప్పుడు ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కార్లో ఎక్కడైనా మనం డిక్కీలోనే పెట్టుకోవచ్చు, ఎక్కడైనా చాలా సింపుల్ సైజులో ఉంటుంది కాబట్టి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో ఇది ఎంఐ పోర్టబుల్ ఎలక్ట్రిక్ ఎయిర్ కంప్రెషర్ సంబంధించిన డెమాన్స్ట్రేషన్ అలాగే ఫీచర్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.